నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. సో ఏపీ విషయానికి వస్తే ఏపీలో జనసేన ఎమ్మెల్యే రైల్వే కుటుంబానికి సంబంధించిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారి విషయంలో రోజుకో వీడియో బయటకు వస్తున్న పరిస్థితి. అటు మహిళ నుంచి అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే నుంచి వీడియోలు మాత్రం బయటకు వస్తున్న పరిస్థితి. నిన్న అసెంబ్లీలో ఏదైతే ఒక అసెంబ్లీలో చిత్రీకరించిన వీడియో మాత్రం రిలీజ్ అయిన పరిస్థితి. సో ఇటు అడ్వకేట్ ఆజాద్ గారు కూడా ఆ వ్యక్తిని అంటే ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో అతన్ని జైల్లో వేయాలని చెప్పేసి కూడా ఇటు మహిళ తరపున వాదిస్తున్న అడ్వకేట్ ఆజాద్ గారు చెప్తున్నారు. మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. నమస్కారం ఆజాద్ గారు. నమస్తే నందు గారు. ముఖ్యంగా బాగున్నా సార్. ముఖ్యంగా ఈ కేసుని మీరు తీసుకున్నారు కాబట్టి అసలు ఎక్కడ తప్పు జరిగింది ఏంటి, అమ్మాయి వర్షన్ ఏంటి, అసలు ఎమ్మెల్యే గారు ఏం చెప్తా ఉన్నారు, మీకేమనిపించింది ఈ కేసులో, ముఖ్యంగా మీరేం చెప్తారు సార్? ఒకటి ముందు తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ కూడా, నా అక్క చెల్లెలు అన్నదమ్ములు నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫస్ట్. ఎందుకంటే మీ అందరికి కూడా ఒకటి ఏంటంటే, మీకు తెలియదేం కాదు, ఆజాద్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి. ఇప్పుడు కాదు, నేను ఉద్యమకారం నుంచి స్టూడెంట్ లీడర్ నుంచి కూడా ఈ రోజు కూడా నేనే నా సొంత ఖర్చులతో ఎక్కడైతే ఏ మహిళకైనా పురుషుడికైనా ఎవరికైనా బడుగు బలహీన జీవులకు అన్యాయం జరిగినప్పుడు ముందుకొచ్చే వ్యక్తిని నేను. మీకు అందరూ చూశారు అవన్నీ. ఈ కేసులో ఏంటంటే పూర్వపరాలు ఏంటంటే, ఫస్ట్ నేను ఈ కేసుని నమ్మలేదండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు. ఎందుకు నమ్మలేదు అంటే, జనరల్గా ఏంటంటే ఒక అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద రాలేయటం సహజం. అందరూ కూడా మా దగ్గరికి వస్తారు, చాలా కేసులు వస్తాయి. ఇప్పుడు కూడా ఒక ఆయన పెట్టాడు, ఇట్లా పలానా ఎమ్మెల్యే నన్ను మోసం చేశాడు అని చెప్పి. నేనేమన్నాను, అలాగే వస్తుంటారు మా దగ్గరికి చాలామంది. కానీ మేము ఏమంటాం, అది నిజమా కాదా క్రాస్ చెక్ చేయాలి కదా. ఒక అడ్వకేట్గా మనం ఏంటి ఎథిక్స్ పాటించాలి, క్రాస్ చెక్ చేయాలి. క్రాస్ చెక్ చేశాను. అప్పటికి 3 days 4 days నేను అన్నీ చూసుకుంటా ఇది నిజమైన నమ్మిన తర్వాతే నేను కేసు టేకప్ చేయడం జరిగింది. ఒకటి. తర్వాత ఈ కేసులో విషయం ఏంటంటే 100% బాధితురాలకి న్యాయం చేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ గుడ్ న్యూస్ చెప్పడం ఏంటంటే, 2 విషయాలు చెప్తాను. ఈరోజు ఇప్పుడే మాకు కాల్ వచ్చింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ని స్వీకరించడం జరిగింది. దీనిపైన నెక్స్ట్ పూర్వపరాలను కూడా ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా వెళ్ళటం జరిగింది. అరవ శ్రీధర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెస్పాండెంట్స్ అందరికీ కూడా నోటీసులు వెళ్ళటం జరిగింది. శుభపరిణామం అదొకటి. రెండోది, మహిళా కమిషన్లో కూడా మేము ఫిర్యాదు చేసాం. మాకు ఢిల్లీలో ఆఫీస్ ఉంది, అక్కడి నుంచి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా ఇప్పుడు రేపు నెక్స్ట్ మండే రోజు కూడా ఇంకో నోటీస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైతే సూపరింటెండెంట్ గారు, హానరబుల్ సూపరింటెండెంట్ ఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి కూడా మాకు నోటీస్ వచ్చింది. దీని మీద మీ యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, మీ పూర్వపరాలు పరిశీలించాలి, రైల్వే కోడ్కి రండి, మీ సాక్ష్యాధారాలను పరిశీలిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ 3 లీగల్ పరిణామాలు ఈరోజు మేము సాధించిన సక్సెస్ కేవలం 3 daysలోనే. ఒకటి. సో ఇకపోతే ఈ కేసు విషయంలో వచ్చేసరికి అంటే మీకు ఓపెన్గా చెప్తున్నా, మీడియాలో వచ్చిన కథనాలు వేరు, ఇక్కడ జరిగే కథనాలు వేరు. ఎందుకు అంటే ఇక్కడ మేము మళ్ళీ చెప్తాం, మేము ఏ రాజకీయ పార్టీకి ఒత్తాసు కాదు, ఏ రాజకీయ పార్టీ మమ్మల్ని నడిపించట్లేదు, ఏ రాజకీయ పార్టీకి నాకు సపోర్ట్ లేదు, ఆమెకు కూడా లేదు, నాకు లేదు. ఇక్కడ రాజకీయ రంగు అనేది మాకు సంబంధమే లేదు. ఆమె కూడా అదే చెప్తున్నారు. ఒకటి. ఇంకోటి ఏంటంటే మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఎవరైనా సరే ఇగో నా ఫోన్ తీసుకొని వెళ్ళండి, ఆ ఫోన్ మీకు ఇస్తా, నందు నీకు ఇస్తా, తీసేసుకో, ఇందులో పెద్దగా ఏం లేదు, నాకు కూడా అందరికీ తెలుసు, నీకు చెప్తా, చూసుకో, ఎవరు ఫోన్ చేసి, ఒక జర్నలిస్టుల మిత్రులు, మా క్లయింట్లు, ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఏ నెంబర్ వచ్చినా మీరు చూసుకోండి. ఒకటి. రెండోది, చాలామంది ఏమంటున్నారంటే ఈరోజు ఆమెకి 5 నెలల్లో అబార్షన్ 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ ఎట్లా అవుద్దన్నాడు. అబార్షన్ గురించి ఆమె చెప్పలేదు. మనం చెప్పడం ఆ రోజు చెబుదామని నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని మేము కూర్చుంటే, మీరు ఉన్నారు కదా ఆ రోజు ప్రెస్ మీట్లో, కొంతమంది వ్యక్తులు అతి ఉత్సాహం వల్ల అది రసాభాస అయింది. సో దాని మీద లీగల్ యాక్షన్ అనేది మా టీం చూసుకుంటుంది. దానికి మేము మళ్ళీ చెప్తున్నాం, అబార్షన్ వేరు, అబార్టెడ్ వేరు. క్రిస్టల్ క్లియర్గా చెప్తాను, దయచేసి ఈ వీడియో మీరు కట్ వేసుకుని కావాలంటే. అబార్షన్ వేరు. అబార్షన్ అంటే సర్జికల్ ప్రొసెసెస్, దాన్ని అబార్షన్ అంటారు. ఎవరైనా సరే ఒక ఫ్యూటస్ 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో 5 నెలల కడుపులో ఉన్నప్పుడు వద్దనుకున్నప్పుడు తీసేదాన్ని అబార్షన్ అంటారు. మీరు అంటే ఏ డాక్టర్ అయినా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, లీగల్ టెర్మినాలజీ, మెడికల్ టెర్మినాలజీ. అబార్టెడ్ అంటే ఆమెకి కనుక ఈరోజు ప్రెగ్నెంట్ కన్ఫైన్ అయినప్పుడు టాబ్లెట్లు ఉంటాయి కదా, ఏదో పిల్స్ ఉంటాయి, అవి వేసుకుంటే దాన్ని ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది వద్దనుకున్నప్పుడు. సో అలా చేసుకున్న కార్యక్రమాలు 18 నెలల్లో తప్ప ఏంటి మీరు అనుకున్నట్టుగా ఎన్నిసార్లు అబార్షన్ చేస్తే మనిషే బతకడు కదా, సింపుల్ లాజిక్ కదా. సో ఆ మెడికల్ టెర్మినాలజీలో చెప్పడంలో మిస్ అవుతుంది. అది నేను ఒక డాక్టర్ గారి చేత మాట్లాడించిన తర్వాత ఆయన పదాలు చెప్పాడు, అమ్మ అబార్షన్ అని అనకూడదు, అబార్టెడ్ అనాలి అని చెప్పారు. సో కామన్గా మనకు తెలియదు కదా అలా. సో ఈ విధంగా ఒక మైనస్ పాయింట్ మనకు జరగడం జరిగింది. రెండోది, మేము అదే చెప్తున్నాం, ఇప్పుడు జరిగిన వీడియోలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మేము రెడీగా ఉన్నాం. మీరు మొన్న కూడా నేను ఒక ఛానల్లో చెప్పా, మీరు రండి, ఛానల్ ప్రతినిధి, ఒక్కొక్క ఛానల్ నుంచి ఒక ప్రతినిధిని పంపించండి. మీ అందరి సమక్షంలో ఆ డివైస్ కానీ
ఆమె తీసిన వీడియోస్ కానీ మీ అందరి సమక్షంలో నేను CCMB కానీ లేకపోతే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ మీ అందరి సమక్షంలో ఇస్తాను. ఓకే, ఏంటి డబ్బులు మేము కడతాం, మీరే సర్టిఫికేట్ తీసుకోండి, అది ఒరిజినల్ కాదని వాళ్ళు చెప్తారు. అవి కనుక ఒరిజినల్ కావు అంటే మీరు వేసే శిక్షకని మేము రెడీగా ఉన్నాం, ఎలాంటి శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నాం లా ప్రకారం. నేను చెప్తున్నాను ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే మీకు ఇది క్రిస్టల్ క్లియర్గా అందరికీ తెలియచేయండి. ఇక్కడ మహిళ హనీ ట్రాప్ చేసింది అంటున్నారు. మీకు తెలుసా హనీ ట్రాప్ అంటే చాలామందికి అసలు ఆ పదం తెలుసా? హనీ ట్రాప్ అనేది 1.5 year లేకపోతే 18 నెలలు 16 నెలలు హనీ ట్రాప్ అనేది ఎక్కడ ఉండదు. హనీ ట్రాప్ అంటే ఒక రోజులోనో 2 రోజుల్లోనో ఒక 1 monthలో హనీ ట్రాప్ ఉంటుంది. ఎందుకు నాకు న్యూడ్ కాల్స్ వచ్చినాయని చాలామంది క్లయింట్లు వస్తుంటారు, మనం నొక్కగానే అది హనీ ట్రాప్ అయింది. ఎందుకు ఒక మహిళ మనం మీరు చూశారు కదా ఇన్స్టాలో, కరీంనగర్ సంబంధించిన మహిళ 100 మందితో ఉంది, వాళ్ళ భర్త వీడియోలు తీసి పెట్టాడు అన్నారు. దట్స్ కాల్డ్ హనీ ట్రాప్. ఇది హనీ ట్రాప్ కాదు కదా. ఇప్పుడు ఓకే నువ్వు హనీ ట్రాప్ అయ్యావయ్యా, 18 నెలలు హనీ ట్రాప్ అయ్యావు, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న అభ్యర్థివి, అప్పుడు ఎందుకు కంప్లైంట్ చేయాలి పోలీస్ స్టేషన్లో? వీళ్ళు ఎప్పుడు కంప్లైంట్ చేశారో తెలుసా మీకు? ఎఫ్ఐఆర్ చూసారా? నేను ఎఫ్ఐఆర్ మీకు పంపిస్తా చూడండి. 7/1/2026 నాడు కంప్లైంట్ చేశాడు అతను. ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది? ఈ అమ్మాయి వెళ్ళి అక్కడ వేరే XYZ పర్సన్స్ని వెళ్ళి ఇగో నన్ను ఇట్లా మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకున్నాను ఇబ్బంది పెట్టాడు ఓకే అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు వెళ్ళి అమ్మ నువ్వు జాగ్రత్తగా బాబు నువ్వు జాగ్రత్తగా ఉండరా అని చెప్పేసి ఈ అమ్మాయికి లీగల్ నాలెడ్జ్ లేదు, ఎవరు సపోర్ట్ లేదు కాబట్టి ఎమ్మటే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక పోలీసు వారు మీరు వెళ్ళి ఓపెన్ చెప్తున్నా సార్, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక మగవాడు వెళ్ళి ఒక ఆడపిల్ల మీద కంప్లైంట్ ఇస్తే ఈ రోజు మీరు ఎవరైనా ఏమంటారండి? పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేస్తారు ఎఫ్ఐఆర్? చెప్పండి. మీరు ఆల్సో అడ్వకేటు, మీరు LLM చేస్తున్నారని నాకు తెలిసింది విషయము. మీరు ఒక న్యాయవాదిగా చెప్పండి. నా దగ్గర అగ్రీడ్ పర్సన్స్ మగపిల్ల వాళ్ళు ఒక 50 మంది ఉంటారు ఈరోజు. మీరు రండి, నేను చెప్తున్నాను. ఒక అమ్మాయి మోసం చేసిన పిల్లగాలు చాలామంది ఉన్నారు నా దగ్గర. ఇగో నిన్న కూడా ఒక అబ్బాయి మెసేజ్ పెట్టి, సార్ నా లవర్ నన్ను మోసం చేసి 10 లక్షలు తీసుకుంది, దీని మీద నేనేం చేయగలుగుతాను అని అన్నాడు. సార్ అది నేను మీరు తీసుకుని వస్తారండి, ఇప్పటికే వెళ్దాం, వాళ్ళది ఇక్కడే ఊరు ఎల్బీ నగర్ దగ్గర ఎక్కడో, మీరు నేను వెళ్దాం రండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. ఒక మగపిల్లవాడు తీసుకుంటారా పోలీసు వాళ్ళు? మరి ఈ విషయంలో నీకు ఎందుకు తీసుకున్నారు? ఎఫ్ఐఆర్ ఆధారాలు కట్టాల్సిన అవసరం ఏంటి మీకు? దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎఫ్ఐఆర్ కట్టాల్సిన అవసరం, అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఏంటి మీకు? మేము ఏమంటాం, సరే పెట్టారు ఇన్వెస్టిగేషన్ చేయండి. 25 కోట్ల రూపాయల వీడియో గురించి మాట్లాడుతున్నారు. అసలు ఆయన ఎమ్మెల్యే గారికి సంబంధించిన అఫిడవిట్ చూసారా మీరు? ఓపెన్ చెప్తున్నా, అది మీకు చూపిస్తా. దాంట్లో 12 లక్షల రూపాయలు అతని ప్రాపర్టీ, అందులో 9 లక్షల రూపాయలు అప్పు ఉంది. అతని ఆస్తి ఎంతో తెలుసా? 3 లక్షలు. ఒక ఎమ్మెల్యే ఆస్తి 3 లక్షలు అయినా 25 కోట్లు ఎట్లా వచ్చినాయి? సరే 25 కోట్లు డిమాండ్ చేసింది అంటే అతని దగ్గర ఎంత ఉంటే 25 కోట్లు డిమాండ్ చేయాలి అంటే ఈ 2 సంవత్సరాలు అతను అక్రమంగా డబ్బు సంపాదించాడా? తమ ఇన్వెస్టిగేషన్ వేయండి, అంతే కదా. ఎమ్మెల్యే మీద ఇన్వెస్టిగేషన్ వేయండి, ఎంత సంపాదించారో తెలిసిపోద్ది కదా. ఒకటి 25 కోట్లకి ఆయనకి ఎన్ని సున్నాలు ఉంటాయి చెప్పమంటే కళ్ళు మూసుకొని 25 కోట్లు ఒక 1 రూపీ తీసేస్తా, ఎన్ని 9 ఉంటాయి చెప్పమని ఆయన చూద్దాం, చెప్పనండి, ఆయన తెలిసింది కదా. ఒక్కటి సార్ మళ్ళీ 25 కోట్లు అనేది అసలు ఏంటండి అది ఆ మాట? ఒక్కటే ఆ వీడియో 29 సెకండ్లు మాత్రమే ఉంది. ఆడియో వీడియో కూడా ఆడియో. నేనున్నాను నందు, మీకు నేను ఫోన్ చేస్తాను, నేను మిమ్మల్ని 25 కోట్లు డిమాండ్ చేశాను, అప్పుడు నందు ఏం చెప్పాలి అంటే ఇద్దరి మధ్య కన్వర్సేషన్ జరిగితేనే కదా 25 కోట్లు వచ్చేది. అలా కాకుండా ఓన్లీ నేను 25 కోట్లు డిమాండ్ చేస్తే ఎవరికి చెప్పినట్టు? ఆమె మీకు చెప్పిందా, నాకు చెప్పిందా, ఎలాగ చెప్పిందా, పొలాకి చెప్పిందా? తీసుకురా బాబు. ఇప్పుడు అమ్మాయి వద్ద వీడియోలు ఉన్నాయి, అబ్బాయి వద్ద వీడియోలు ఉన్నాయి. పోలీసుల విచారణలో కూడా అసలు ఏ వీడియోని పరిగణలోకి తీసుకొని కోర్టు వారు ముందుకెళ్తారు అసలు? మంచి ప్రశ్న అడిగాను. మీకు తెలియదు ఏముంది, యువర్ ఆల్సో ప్రాక్టీసింగ్ అడ్వకేట్. నేను ఫ్రాంక్లీ చెప్తున్నా, 65B కింద ఏంటి దానికి మేము ఫారెన్సిక్ పంపిస్తాము. దాని ఫారెన్సిక్ వాళ్ళు దాన్ని సర్టిఫై చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు ఎవరిది నిజమో ఎవరిది అబద్ధం అని తెలిసింది. మేము రెడీగా ఉన్నాం కదా డివైస్ ఇవ్వడానికి. పోలీసు వారు ఎందుకు 0 ఎఫ్ఐఆర్ కట్టరండి? ఒకటి చెప్పు నందు గారు, దయచేసి ప్రేక్షకులు అందరూ వినండి. ఎస్పీ ఆఫీస్ నుంచి కూడా వచ్చింది కదా నోటీసు ఎవిడెన్స్ ఇవ్వండి. రైట్. ఎఫ్ఐఆర్ ఎక్కడ కట్టారు? ఇప్పుడు కాదు, ఇది ఎస్పీ ఆఫీస్ నుంచి మేము ఫాలోఅప్ చేయబట్టి వచ్చింది. అంతకుముందు ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది తెలుసా మీకు ఆ విషయం? అది తెలియదు. 7వ తారీఖు ముందే పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఆమె. వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు. కనీసం ఒక మహిళ వెళ్తే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కదా. సరే ఇప్పుడు ఎస్పీ నుంచి వచ్చింది, ఇప్పుడు కనీసం 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. సరే అది పక్కన పెట్టండి సార్, 0 ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, ఈరోజు చేయండి, నష్టమే ఉంది. 0 ఎఫ్ఐఆర్ సుప్రీంకోర్టు చెప్పింది కదా, మహిళ బాధిత మహిళ ఇస్తే ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని 0 ఎఫ్ఐఆర్. వేర్ ఇస్ ద 0 ఎఫ్ఐఆర్? ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పట్లేదు ఎవరు కూడా. ఏమంటున్నారంటే అమ్మాయి మోసగత్తే. సరే అమ్మాయి మోసగత్తే, మరి నీ బుద్ధి ఆడిపోయింది. ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తివి, అంత పెద్ద ఒక నిమిషం సార్, అంత పెద్ద ఉన్న స్థాయి వ్యక్తివి, మనం ఇమీడియట్గా కంప్లైంట్ చేయొచ్చు కదా. ఇంకోటి అతను డివైజ్ని సబ్మిట్ చేయండి, అతని ఫేస్బుక్ని మొత్తం చూడమని, ఎంతమందితో అతను ఉన్నాడో, తర్వాత ఇన్స్టాలో చూడమనండి. ఫస్ట్ 1 year చాలా తెలియగలడు అతను. 1 year టెలిగ్రామ్ ఛానల్లో చాట్ చేశాడు ఈ అమ్మాయితో. టెలిగ్రామ్లో ఒక ఆప్షన్ ఉంటుందంట, నాకు కూడా నా దాంట్లో టెలిగ్రామ్ కూడా లేదు. ఆప్షన్ ఏంటంటే అవతల వ్యక్తి చాట్ కూడా డిలీట్ చేయొచ్చు అంట. అంటే మొదట ఈ అమ్మాయి అతను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ అమ్మాయి మెసేజ్ చేసి కంగ్రాట్స్ సార్ అని మెసేజ్ చేసిన తర్వాత
అదే నందు అలా మాట్లాడుతున్నారు మీరు కూడా. అదేంటంటే మా ఎమ్మెల్యే ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉంది తూర్పు నియోజకవర్గం విజయవాడ, అది ఏ పార్టీ అయినా కానీ వెళ్తాము నమస్తే సార్ బాగున్నారు అంటాము, దాంట్లో తప్పే ఉంది సార్. ఆయన చిన్నపిల్లడు, ఆయన గెలిచాడు కాబట్టి చెప్తున్నాం, ఓడిపోయిన ఎమ్మెల్యే పోయి కాకినాడ చెప్తాం మనం. మీరు చెప్పండి సార్. మొదటి పరిచయానికి ఆజ్యం పోసిందే ఈఎంఐ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదండి. వాట్సాప్ చాట్ ఫేస్బుక్ చాట్ తెప్పిస్తున్నాగా, మేము పెడతాం కదా రేపు. అది మీకు ఇవ్వకూడదు, కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం కదా, కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం. అదేంటి సార్ నాకు అర్థం కావట్లా, కాకినాడ చెట్లు తప్ప సార్? ప్రపంచంలో నేరమా సార్ ఘోరమా? మీరు చెప్పండి. ఇప్పుడు మీరున్నారు మంచి సాధించారా తమ్ముడు కాంగ్రెస్ అని చెప్తాం, దానికి తప్పే ఉంది సార్. అంటే అబ్బాయిలు చెప్పుకోవడం వేరు, ఒక అమ్మాయి ఒక ఎమ్మెల్యేకి. ఊరుకోండి సార్, అమ్మాయి అబ్బాయి ఎందుకు చెప్పకూడదు సార్? అమ్మాయి ఏమైనా వేరే ఏమన్నా అది ఎట్లా చెప్తున్నారు సార్? ఇప్పుడు ఒక నిమిషం, ఆయన ఎమ్మెల్యే అంటే మన నియోజకవర్గానికి రిప్రజెంటివ్, అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ అక్కడ ఒక ఎమ్మెల్యే పదవికి రెస్పెక్ట్ ఇచ్చింది ఆమె. తప్పని కాంగ్రెస్ చెప్తే తప్పేంటంటే ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ చెప్పడం తప్పు. నాకు చిత్రంగా ఉంది. పరిచయం కాస్త స్నేహంగా మారి, స్నేహం కాస్త ప్రేమగా మారి, ప్రేమగా ఆ తర్వాత ఐ లవ్ యూగా మారింది అన్నట్టు కూడా ఒక చర్చ నడుస్తా ఉంది. ఈఎంఐ ఐ లవ్ యూ అన్నట్టు కూడా మెసేజ్ చేసినట్టు. అది ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలా, మొన్న అదే గొడవ అయింది ఇక్కడ. అవును, మీరున్నారు కదా. అవును, అది కాదు ఐ లవ్ యూ చెప్పింది రీసెంట్గా చెప్పింది. అది రీసెంట్గా చెప్పింది. ఫస్ట్ 1 year టెలిగ్రామ్లో చాట్ చేశారు, అప్పుడు ఏం చెప్పలేదు ఆమె. మొన్న రీసెంట్గా అతను పెళ్లికి ఒప్పుకున్న తర్వాత ఐ లవ్ యూ పరస్పరంగా ఐ లవ్ యూ చెప్పారు. సార్ ఒక ప్రశ్న అడుగుతా సార్, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్తే అత్యాచారం చేయమని ఉందా చట్టంలో? ఏమన్నా ఏ చట్టంలో లేదు సార్, ఏ చట్టంలో లేదు. కాకపోతే తన మొదటి భర్తకు డివోర్స్ ఇవ్వకుండా ఈ అబ్బాయితో ఏ రకంగా కలిసిమెలిసి తిరగడం అనేది కూడా చర్చ కదా సార్. డైవర్స్ వేరు, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరగటం వేరు. మీకు అర్థమవుతుందా? మీరు ఆ కోణంలో చూస్తున్నారు. ఒక అమ్మాయి అబ్బాయి బండి మీద వెళ్తే, లేదా ఒక అమ్మాయి అబ్బాయి రూమ్లో ఉంటే, లేదా ఒక అమ్మాయి అబ్బాయి వేరే దగ్గర ఉంటే అది అయిపోయినట్టేనా, కార్యక్రమం అయిపోయినట్టేనా సార్? మీరు చెప్పండి. జనరల్గా ఇప్పుడు మనకి ఆడపిల్లలు ఉన్నారు కదా, మనం అడిగేటప్పుడు ప్రశ్న అడిగేటప్పుడు జాగ్రత్తగా అడగాలి కదా. నేనేమంటున్నాను, ఇక్కడ మీరు శారీరక సంబంధం గురించి మాట్లాడుతున్నారా, మానసిక సంబంధం గురించి మాట్లాడుతున్నారా, లేదు ఆ అమ్మాయి ఇతన్ని మోసం చేసింది అన్నట్టు మాట్లాడుతున్నారా? ఇవన్నీ ఎప్పుడు తెలుసుద్ది? మీరు ఎవరు నేనెవరు చెప్పడానికి ఒక చట్టం అనేది ఉంది. ఇన్వెస్టిగేషన్ చేయమని మేము చెప్తున్నాం కదా, చెయ్యండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. మళ్ళీ చెప్తాను, ఆ అమ్మాయి తప్పు చేసిందండి అనుకుందాం. కేరళలో ఒక అమ్మాయి ఏదో ఫోటో వీడియో పెట్టింది, అప్పుడు దాకా ఆమెని అతను ట్రోల్ చేసి అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు. తప్పు చేసింది ఎవరని తర్వాత ఇన్వెస్టిగేషన్ తెలిసింది. ఓకేనా? అప్పుడు ఎవరిని శిక్షించారు? మేము కూడా అదే చెప్తున్నాం కదా. ఒకవేళ ఈమె తప్పు చేసి ఈమె జైలుకి వెళ్తుంది, అతను తప్పు చేసి అతను జైలుకి వెళ్ళమనండి, మీకేంటి ప్రాబ్లము? జనాభాకి ఏమి ఇబ్బంది ఏముంది? మేము ఏమంటాం, దీని మీద చర్చ జరగాలి. మీరు మాట్లాడాలి, ఆయన మాట్లాడాలి, అందరూ మాట్లాడదాం, ప్రతి ఒక్కరు మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత నిజ నిజాల మీద ఒక డిస్కషన్ పెట్టుకుందాం. నిజ నిజాల మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తున్నాం. నిజ నిజాల మీద మీరు ఏదైతే పోలీసు వ్యవస్థ ఉందో వాళ్ళు నమ్ముదాం, వ్యవస్థను నమ్ముదాం, పోరాడదాం. ఎవరు తప్పుంటే వాళ్ళు శిక్షిస్తుంది కోర్టు, అంతే కదా. మనం జడ్జిలం కాదు, మీరు జడ్జి కాదు, మీరెవరు చెప్పడానికి? అక్యూజర్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్రం నేరస్తుడు కాదు కదా. ఇప్పుడు నేను కూడా ఆయన ఎమ్మెల్యే ఆయన తప్పు చేశాడు నేను అనట్లేదు, ఆమె కూడా అనట్లేదు. ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, అంతే కదా సార్. అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఫస్ట్ లాలో మనకి ఏం చెప్తారు అదే కదా. ఫస్ట్ మీరు లా క్లాస్కి వెళ్తే ఫస్ట్ చెప్పేది అదే. నేరారోపణ చేసినంత మాత్రం నేరస్తుడు కాదు. నేను అతను నేరస్తుడు కూడా ఇప్పుడు వరకు కూడా మీ ఇద్దరం పదాలు వాళ్ళ, అతను తప్పు చేసిన పదాలు వాడలేదు. మీరు అంత ఇన్వెస్టిగేషన్ చెయ్యండి బాబు, మీకు దండం పెడతా. పోలీసు వ్యవస్థ వారు అందరూ ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, చేస్తే నిజ నిజాలు తేలుతాయని మేము చెప్తున్నాం. క్లయింట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ముఖ్యంగా వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ చెడింది, ఎలా చెడింది, ఆ వీడియోలు న్యూడ్ వీడియోలు ఎలా బయటకు వచ్చింది అన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఒకటి సార్, ఈ ప్రశ్నలు మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. ఎందుకంటే చట్టపరిధిలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీలో కొన్ని కేసు ఉంది. దయచేసి మీరు అది ఏమనుకో మాకు పెద్దవాళ్ళు. అయితే దీనికి నేను చెప్తాను ఎప్పుడంటే ఇన్వెస్టిగేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ఎప్పుడైతే వస్తుందో నేను మీకు అందరికీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నారావారి పల్లెలో చంద్రబాబు నాయుడు గారిని సీఎం గారిని కలిసిన తర్వాత అక్కడ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు అన్నట్టు కూడా మహిళ మాట్లాడిన పరిస్థితి. ఆ విషయం చెప్పారా ఏమైనా? చెప్పారు. అందుకనే నా దగ్గరికి వచ్చింది ఆమె. సార్ ఇప్పుడు ఎక్కడ రైల్వే కోడూరు, ఎక్కడ హైదరాబాదు, లేదా ఎక్కడ విజయవాడ, ఆమె ఎంతమంది లాయర్లు, ఆమె షీఈ్ బ్యూరోక్రాట్. అదే నేను అదే చెప్తున్నా కదా. ఆమె ఒక ఎంప్లాయీ ఉన్నప్పుడు ఎంతమంది వాళ్ళ నాన్నగారు ఎండీలో చేశారు, ఎంతమంది సర్కిల్ ఉంది వాళ్ళకి, ఎంతమంది న్యాయవాదులు లేరు. మరి ఇక్కడ ఎందుకు వచ్చింది మన కోసం అంటే ఒక న్యాయం చేస్తాడు ఆజాద్ అంటే రిలయబుల్, ఒక ఆనెస్ట్ అనేది మన దగ్గరికి వచ్చారు. మళ్ళీ చెప్తున్నా, నా క్లయింట్ని రక్షించుకున్నాక నా ప్రయత్నం నేను చేస్తాను. ఇది నా వృత్తి ధర్మం, నేను నల్ల కొట్టేసడం నా వృత్తి ధర్మం. అది ఏం డిసైడ్ అవుద్దా అనేది కోర్టు వారు నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ఒకవేళ కింది కోర్టులో ఓడిపోతే హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం, అంతే కదా సార్. మా స్టెప్ పొలిటికల్ యాంగిల్ ఏమైనా చూడొచ్చు అంటారా? మిమ్మల్ని ఖచ్చితంగా వైసీపీ లైఫ్ సెటిల్మెంట్ చేసేసింది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు అమ్మాయిని. నిజం చెప్పనా, ఎవరు పాపన వాళ్ళే పోతారు. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ మొన్న కూడా చెప్పా క్రిస్టల్ క్లియర్గా,
మేము వివరంగా ఆ రోజే చెప్పాను. ఓకే. ఇందులో పొలిటికల్ ఆస్పెక్ట్ లేదు. ఇందాక చెప్పాను, నా ఫోన్ తీసుకోండి లేదా అమ్మాయి ఫోన్ తీసుకోండి, ఇందులో రాజకీయాలకు తావు లేదు, ఎవరు లైఫ్ సెటిల్మెంట్ చేయలేదు, ఎవరు ఏమీ లేదు, ఎన్ని అబద్ధాలు కావాలంటే దానిపైన కూడా మీరు పోలీస్ కంప్లైంట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మరి ఆమె ఒక జర్నలిస్ట్ని బెల్ట్తో కొట్టిన వీడియో చూసారా మీరు? ఎస్, నేను చెప్తాను, అది కూడా చెప్తాను. అంటే యాక్చువల్గా మేము మా మధ్య జరిగిన కన్వర్సేషన్లో ఇవన్నీ బెల్ట్తో కొట్టినవి అవన్నీ కూడా నాకు తెలియదు. ఓకే. ఎందుకంటే మాకేముంది, క్లయింట్ వచ్చారు, సార్ ఇగో నా ఎవిడెన్స్ ఉంది, ఇది జరిగింది, అంతవరకే. తర్వాత నాకు ఇవన్నీ నేను మీడియాలో చూసినప్పుడు ఆమెను ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ ఏందమ్మా ఇది, ఒక అబ్బాయిని ఎందుకు కొట్టావు, చట్టాన్ని చేతిలోకి ఎందుకు తీసుకున్నావు అంటే, సార్ అతను జర్నలిస్టు అని నేను అనలేను, కానీ ఒక యూట్యూబరు, సరే ఏదైనా కానీ ఒక యూట్యూబరు జర్నలిస్టు, అతనికి సంబంధించి మా ఇద్దరి మధ్య ఏ వీడియో మార్ఫింగ్ చేశాడు, సరే నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే శ్రీధర్ ఏమన్నాడంటే, శ్రీధర్ అంటే ఎమ్మెల్యే ఏమన్నాడు, ఇది మనం పరువు పోతుంది, వద్దు, నువ్వు కానంటే నువ్వు ఏదైనా చేసుకుని వెనక నేను ఉన్నాను అని చెప్పి నన్ను బాగా ప్రొవోకేట్ చేశాడు. ఆ కోపంలో సరే ఇంటి గుట్టు బయట పెట్టుకుంటాం ఎందుకని చెప్పేసి నేను బెదిరించాను. అంతవరకు అది ఆ వీడియో కూడా ఇలా అత్త కూతురు చేత తీపిచ్చాను, ఎందుకంటే నేను అతను గట్టి కొట్టలేదని రుజువు కోసం పెట్టించాను. తర్వాత అదే శ్రీధర్ ఏమన్నాడంటే, ఎలా ఏం జరిగింది ఏంటో వీడియో తీసి నాకు పెట్టమన్నాడు. సో నేను వీడియో తీసి అతనికి పెట్టాను. అది ఇప్పుడు నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో ఆ వీడియో బయటకు వచ్చింది అని చెప్తున్నాను. అది జరిగింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, దాని మీద కూడా ఏరా యూట్యూబర్ రేపు మేము పిలిపిస్తున్నాం, మర్చిపోయి ఇది చేయండి. ఎవరైతే తనుందన్న యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అదే XYZ అతనికి సంబంధించిన పర్సన్స్ కూడా మేము రమ్మంటున్నాం, వచ్చి కూర్చోమంటున్నాం, ఏం జరిగిందో చెప్పమంటున్నాం. ఓకే. రుజువు చేస్తాం. ఇప్పుడు మొత్తానికి ఈ కేసులో కర్త కర్మ క్రియ ఒక మాట, ఆ మాట ఏంటంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి నమ్మించి సెక్సువల్ హరాస్ చేసిన తర్వాతనే ఇదంతా గొడవకు ఆజ్యం పోసిందని అనుకోవచ్చా? అట్లా ఇప్పుడు కాదు సార్, అది ఇప్పుడు మనం అనుకోకూడదు. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఛార్జ్ షీట్లో ఏముందో మీకు చూసి నేను చెప్తాను, అది ఇప్పుడు మనం ఎట్లా చెప్తాం. ఓకే. సో ఈ కేసులో మరికొన్ని ట్విస్టులు ఏ రకంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? సో కోర్టు ఎటువంటి విచారణ చేపట్టే అవకాశం ఉంది? ఒక అడ్వకేట్గా అకార్డింగ్ టు ద లా ఏం చెప్తారు సార్? సార్ ఒకటి సార్, లా అనేది చాలా గొప్పది, భారతదేశ లా. ఈ మధ్య BNS కూడా చాలా గొప్పగా ఉంది. సో ఖచ్చితంగా లా ప్రకారం మేము వెళ్తాం. జస్ట్ 1 వీక్ టైం ఇవ్వండి, ప్రతిదీ కూడా ఒకటొకటి నేను అప్డేట్ ఇస్తుంటా. ఈరోజు మీకు 2 అప్డేట్లు ఇచ్చాను, ఓకేనా సార్? 2 ఇచ్చాను. మహిళా కమిషన్ కూడా ఇచ్చా కదా మీకు, SP గారు కూడా ఇచ్చా కదా, 3 అప్డేట్లు ఇచ్చాను మీకు. కానీ నేను పెడతా చూసుకోండి. నెక్స్ట్ ఒక 3 days 4 days టైం ఇస్తే, అంటే ఇప్పుడు అదైన తర్వాత కోర్టులో ప్రొసీడింగ్స్ ఏ విధంగా నడుస్తాయి, ఎలా నడుస్తున్నాయి, జీరో FIR ఏంటి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ లీగల్గా మళ్ళీ మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంత టైం ఇవ్వండి సార్. అదే ఇదిగోండి, ఈ అఫిడవిట్ మీరు చదువుతానా పర్లా, నేను చూపిస్తాను, కావాలంటే మీకు ఇచ్చేస్తా, తీసుకోండి. ఇదిగోండి, ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ఉంది, తర్వాత ఫోటోలు తీసుకుని కావాలంటే ఇదిగోండి బాబు, ఇగో అతను ఇక్కడ ఉందండి, పర్చేజ్ ఆఫ్ ప్రైస్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ 12 లక్షలు, ఓకేనా? అమ్మగారి పేరు మీద ఏముంది 10 లక్షలు. సరే ఆమె లెక్కలేద్దాం, ఇతని లెక్క వేసుకుందాం, ఓకేనా సార్? ఇక్కడ సరే 12 లక్షలు చూశారు కదా, సేమ్ ఇక్కడ ఏముంది సార్, లోన్స్ ఫ్రమ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఎంత మీరు చూసారు కదా, 8,82,000. సరే 16,000 18,000 కడిగాను కానీ 9 లక్షలు వేసుకోండి. 9 లక్షలు పోను 12,000 పోతే ఎంత, 3 లక్షలు 18,000 చిల్లర ఉంటాయి. అతని ఆస్తి ఎంత అంటే దీని ప్రకారం చూసుకుంటే, సరే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఛాలెంజ్ చేద్దాము. ఇప్పుడు అతని ఆస్తి కనుక పెరిగితే చెప్పండి, నేను కేసు ఫైల్ చేస్తాను అతని పైన. మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇప్పుడు అతను 3 లక్షల రూపాయల ఆస్తి 300 కోట్లు పోయిందా, లేదా 600 కోట్లు పోయిందా? మీరు అన్నారు 25 కోట్లు అంటున్నారు కదా. అతను ఎప్పుడు ఇది అఫిడవిట్ 18/4/2024. ఎన్ని సంవత్సరాలు అయింది సార్ మీరు చెప్పండి సార్? 18 ఏళ్ళు సుమారుగా అవుతుంది, అంతే కదా సుమారుగా. రేపు మా ఏప్రిల్ వస్తే 2 years అనుకోండి, సుమారు 18 ఏళ్ళు, 4 నెలలు తీసేస్తే 18 ఏళ్ళు, లేదా 19 ఏళ్ళు వేసుకోండి. ఈ 19 నెలలు అతని ఆస్తి ఎంతో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. 3 లక్షల నుంచి అతను కనుక ఎక్కువ కనుక సంపాదించాడా ఏంటి, అతను జీతపత్యాలు పోను ఎంత సంపాదించాడని చూపిస్తే, ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే మేము ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా నేనే కంప్లైంట్ ఇస్తాను. ప్రజాప్రతినిధిగా ఐ హ్యావ్ ద రైట్, ఒక కామన్ మ్యాన్గా నేను కంప్లైంట్ ఇస్తాను అతని పైన. ఇన్వెస్టిగేషన్ చేయమనండి. అతని ఆస్తులు ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే అతను జైలుకి వెళ్తాడు. వాళ్ళ తల్లి ఆరోపణలు చేస్తుంది మరి ఏమని చేస్తుంది సార్? ఆ అమ్మాయి మా అబ్బాయిని ట్రాప్ చేసిందని చెప్పి మేము కూడా ఆరోపణలు చేస్తున్నాంగా. మేము ఆరోపణలు చేసినప్పుడు, ఆ తల్లి ఆరోపణలు చేసినప్పుడు FIR కట్టారు కదా, మేము ఆరోపణలు చేసినప్పుడు FIR కట్టండి. మేము అదే చెప్తున్నాం కదా సార్, ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆ తల్లి ఆరోపణలు చేసి ఇమీడియట్గా FIR బాబు ప్రింట్అవుట్ నీకు ఇస్తా తీసుకో, నేను దీంట్లో ఉంది, అప్పటికప్పుడు ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆగండి ఇక్కడ మీకు చూపిస్తా. అప్పటికప్పుడు వెళ్ళిపోయి పరిగెత్తుకుంటే FIR కంప్లైంట్ ఒక అబ్బాయి మీద చాలా నవ్వు వస్తుంది నాకు. ఒక అబ్బాయి కంప్లైంట్ ఇస్తే ఒక పోలీసు వారు FIR నమోదు చేయటం నా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అనుకుంటా. ఒక అబ్బాయి వెళ్ళి మీరు అందరూ చెప్తున్నాను తమ్ముళ్ళారా,
మీకు అన్యాయం జరిగింది కదా. ఇప్పుడు ఎవరన్నా మీరు కనుక బాధితులు ఉంటే, అంటే చెప్తున్నా చాలామంది మా దగ్గరికి వస్తారు, లవర్ మోసం చేసిందని, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ మోసం చేసాను, ఎక్స్వైజెడ్ మీరు మళ్ళీ మీ ఆవిడ మోసం చేసినా, మీ ఆవిడ మిమ్మల్ని కొట్టినా కూడా ఇదే దాని మీద వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. ఆయన ఒక ఎమ్మెల్యే కదండి, ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజా, మాకు అవన్నీ సంబంధం లేదు సార్. నో ఏమంటే ఎమ్మెల్యే ఎప్పుడు అయ్యాడండి ఆయన? ఎప్పుడు ఎమ్మెల్యే ఆయన? అంతకుముందు ఎవరు ఆయన? కామన్ మ్యానేగా. దీనికి ముందు ఎవరండి ఆయన? 3 years ఆయన ఎమ్మెల్యే అవుతాడా? 3 years చెప్పండి సార్, ఆయన ఎమ్మెల్యే ఉంటాడా? గౌరవ రిప్రజెంటేటివ్ కదండి, ఒక అసెంబ్లీ. అదే మేము చెప్పేది, గౌరవ రిప్రజెంటేటివ్ కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదైంది అంటున్నారు మీరు, అంతేనా? మీరు అడిగే ప్రశ్న అదే కదా, అది మీరు చెప్పాలి, నాకు అక్కడ తెలుసుద్దండి. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద లా అనేది మీకు తెలుసు కదా. ఇదిగో చూడండి, ఎంత ఆదుల వాదులకు వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టాల్సిన అవసరం ఏంటండి? దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారా మీరు? ఎప్పుడు ఇచ్చిందా కంప్లైంట్? అదే నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి తమ్ముళ్ళు మీరు భయపడమాకండి. ఇగో ఎఫ్ఐఆర్ మీకు పబ్లిక్ డొమైన్లో దొరుకుతుంది. ఈ ఎఫ్ఐఆర్ చూపించి మీకు ఎవరైనా అన్యాయం చేస్తే, మిమ్మల్ని కనుక మీ లవర్స్ మోసం చేసినా, లేదా మహిళలు మోసం చేసినా, ఎవరైనా మోసం చేసినా, మీరు వెళ్ళి ఇమీడియట్గా వెళ్ళి ఈ కంప్లైంట్ చూపించి మీరు ఎఫ్ఐఆర్ కట్టమని డిమాండ్ చేయండి ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఓకే, నేను చెప్తున్నా కదా, ఇగో ఇక్కడ ఎఫ్ఐఆర్ మీకు అంటే డొమైన్లో దొరుకుతుంది. ఎప్పుడు ఇచ్చిందని కంప్లైంట్? మహారాష్ట్ర గౌరవనీయులని ఇచ్చింది 7వ తారీఖు అప్పుడు ఇచ్చింది ఆమె. ఇక్కడ డేట్ ఉంటుంది కదా, ఇగో సార్ 7/1/2026 నాడు ఇచ్చింది. ఓకేనా, క్లియర్ ఉంది కదా. ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారు? డేట్ 7/1/2026. అంటే ఆ సేమ్ డే కడతారా ఎఫ్ఐఆర్ ఎక్కడైనా ప్రపంచంలో? ప్లస్ విత్ సెక్షన్స్ చూడండి సార్, చూడండి మీ సెక్షన్స్ మీరు చెప్పండి. నాన్ వేరియబుల్ సెక్షన్స్ పెడతారండి దీనికి. ఇదిగోండి 11 గంటలకు కట్టే ఆమె ఎప్పుడు ఇచ్చింది కంప్లైంటు? 11ంటికి కంప్లైంట్ ఇచ్చేసింది, ఎమ్మటే కట్టేశారు వాళ్ళు. ఒక్కరోజు ఇచ్చిన సెకండ్ మీరు కంప్లైంట్ ఇవ్వగానే ఎఫ్ఐఆర్ కట్టేస్తారు ఈ ప్రపంచంలో. సరే, దీని ప్రకారంగానే మేము కూడా రేపు కంప్లైంట్ ఇస్తున్నాము, ఎఫ్ఐఆర్ కట్టమని చూద్దాం మా క్లయింట్ తరపున. చెప్తున్నా కదా, మీరు మగ పురుషులు ఎవరైనా ఉన్నారో, మగ పురుషులు దేవుళ్ళు, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి తమ్ముళ్ళారా అన్నలారా, మీకు ఎవరైనా మహిళ కనుక అన్యాయం చేసినా, లేదా మీ మహిళ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మిమ్మల్ని కొట్టినా తిట్టినా, మీరు ఈ ఎఫ్ఐఆర్ చూపించి ఒక ఎమ్మెల్యేకి ఎఫ్ఐఆర్ కట్టారు, సో నాకెందుకు కట్టారు అని చెప్పి మీరు డిమాండ్ చేయండి. నేను ఓపెన్ చెప్తున్నా. మీ క్లయింట్ ఎక్కడుంది? అజ్ఞానంలోకి వెళ్ళిందని వార్తలు వస్తున్నాయి, నిజమేనా? కొన్ని అడగకూడదు, మీరు చెప్పకూడదు. ఆమెకి కొన్ని ప్రాబ్లం అయింది, లేడీస్కున్న ప్రాబ్లం అయింది, మీరు అడగకూడదు అని చెప్పు. అజ్ఞాతం అయింది. ఇప్పుడు మొత్తానికి అరవ శ్రీధర్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే కేసు కొట్టివేయబడితే అవకాశం ఉంటుందా? తన డిమాండ్స్ ఏంటి సార్? అమ్మాయి డిమాండ్స్ ఏంటి అసలు? సార్ ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది. అదే మళ్ళీ ఇప్పుడు ఆ ప్రశ్నలు అడగటంలో ఎంతవరకు న్యాయం ఉందంటున్నారు మీరు? ఆయన పెళ్లి చేసుకోని అంటేనే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఎవరు? అరవ శ్రీధర్ ఇదే కోర్టులో ఇదే విషయం చెప్పినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం సార్. అప్పుడు మిమ్మల్ని నందునే పిలిపించి మాట్లాడిస్తా. ముందే ఉంచుకుంటారు, రేపు ఏం జరిగితే మీరు చెప్తారా? ఒక అరగంట తర్వాత ఏం జరిగితే చెప్తారా? పెళ్ళైందా మీకు? రేపు ఎప్పుడు పెళ్ళైతే చెప్పండి నాకు, నేను ఆ రోజు వచ్చి మీకు బ్లెస్సింగ్స్ ఇస్తా. ఏం చెప్తారు సార్ మీరు? రేపు సంగతి మనకు ఎందుకు సార్? ఈరోజు మేము పోరాడుతున్నాం ఏంటి, మీ అందరి ఆశీర్వాదం, మీరందరూ సపోర్ట్ ఉంది, నేను ధైర్యంగా ముందుకెళ్తా. ఓకేనా, పోరాడదాం. లాస్ట్లో ఏం జరిగింది అనేది మీలాంటి పెద్దలను పిలిపిద్దాం, మీలాంటి గొప్ప వాళ్ళని పిలిపిద్దాం, మాట్లాడి మీరేం చేస్తారో మీరే న్యాయం చేయండి. తప్పే ఉంది దాంట్లో. కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అమ్మాయిదే తప్పు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు సార్. ఒక మాట చెప్పండి, మీరేం చెప్తారు సార్? దాని మీద మేము కంప్లైంట్ ఇస్తున్నాం కదా, ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. మన అనసూయ విషయంలో అదే జరిగింది. ఆ సినిమా యాక్టర్ పేరు ఏం పేరు నాకు ఐడియా లేదు, సినిమాలు తక్కువ చూస్తా. నాగార్జున వాళ్ళ సమంత మీద అప్పుడు ఇచ్చినప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కదా తెలుసా మీకు స్టోరీ? అలాగే మేము కూడా కంప్లైంట్ చేస్తాం, దాంట్లో తప్పేముంది? వాళ్ళకి ఎంత రైట్ ఉందో మాకు అంత రైట్ ఉంటుంది కదా. కానీ మళ్ళీ దయచేసి ఎవరు తొందరపడద్దు. ఒక మహిళని మనం కారణం చేసేటప్పుడు బ్లేమ్ చేస్తున్నారు అమ్మాయి. ఒక నిమిషం చెప్తున్నా సార్, ఇంకా చెప్పండి సార్, నేను చిన్నపిల్లని. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా కార్నర్ చేసేటప్పుడు నిజాల కోసం కొద్ది రోజులు వెయిట్ చేయండి అని తెలుస్తుంది. ఇప్పుడు అఘోరా కేసు విషయంలో మీరు చూశారు. ఫస్ట్ అమ్మాయి నా దగ్గర అప్రోచ్ అయ్యింది, మీరు విట్నెస్ కదా. మీరు చూసినప్పుడు అమ్మాయి అప్రోచ్ అయినప్పుడు రకరకాల ఊహాగానాలు వచ్చినాయి. 10 లక్షలు ఎందుకు ఇచ్చావు, 5 లక్షలు ఎందుకు ఇచ్చావు, ఎన్నాళ్ళు ఏం చేసావు, రకరకాల ఊహాగానాలు అయినాయి. అవునా? 20 రోజులు నేను టైం అడిగా మిమ్మల్ని అందరినీ. సో 20 రోజులు టైం అయితే తను అరెస్ట్ చేయడా లేదా? మీరు చెప్పండి, నిజాయితీ చెప్పండి. అప్పుడు నేనేం చెప్పి మీడియాకి, అందరూ తెలిసిన వాళ్ళే, మళ్ళీ బయట వాళ్ళు ఎవరో లేరు, కొద్ది రోజు టైం ఇవ్వండి, మేము కొంత ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తున్నాము, లీగల్గా వెళ్తున్నాము, కొన్ని చెప్పే ఉంటాయి సీక్రెట్స్, కొన్ని చెప్పకూడదు ఉంటాయి. మీకు తెలుసు కదా, మీరు అది అడ్వకేట్గా ప్రివిలేజ్ అనేది ఉంటుంది కదా మనకి. క్లయింట్ వచ్చి తన బాధను చెప్పుకుంటుంది, అది నేను చెప్పాలని రూల్ అయితే లేదు కదా, మీరు అడగాల్సిన రూల్ లేదు కదా, రైట్ టు ప్రైవసీ. ఆ ప్రివిలేజ్ కోసం మేము కొంత సమయం అడుగుతున్నాను. అడిగిన తర్వాత ఏం జరిగింది అనేది వెయిట్ అండ్ సీ. కంగారు ఏముంది సార్ దానికి? లా అనేది ఒక రోజులో తెలిసిపోద్దా సార్? కాదు కదా. ఈ కేసులో
చివరిగా మీరు ఏం చెప్తారు సార్, మీ వర్షన్ ఏంటి సార్? ఒకటి సార్, మళ్ళీ చెప్తున్నాను, న్యాయం మా పక్షాన ఉంది, ప్రజలు మా పక్షాన ఉన్నారు, మీలాంటి పెద్దలందరూ పక్షాన ఉన్నారు, దేవుడు మా పక్షాన ఉన్నాడు. ఖచ్చితంగా వీ విల్ విన్ 100%. న్యాయం జరుగుతుందంటారా? జరుగుతుంది అంటారా అనొద్దు సార్, ఒక్కటే మాట ఉంది, జరిపించాలి ఆజాద్ అన్నాను, మీరు అడగండి, నేను జరిపిస్తా. ఎస్, యూ కెన్ డూ టుగెదర్. నేను ఒక్కనే కాదు, మీరు అందరూ ఉన్నారు, అందరు లేకుండా నేను లేను. సో అందరం కష్టపడదాం, అమ్మాయికి న్యాయం చేద్దాం. ఒకవేళ ఈ అమ్మాయిదే తప్పు ఉంటే, మళ్ళీ చెప్తా, ఈ అమ్మాయిదే తప్పు ఉంటే నేనే అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చి మీ ముందే నేను జైలుకి పంపిస్తాను. ఓపెన్గా చెప్తాను, న్యాయం కోసం పోరాడతాడు ఆజాద్. అబ్బాయిది ఉంటే చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. అదే చెప్తున్నాక ఇప్పుడు అబ్బాయిది ఉందనే మేము ఒత్తుకునేది. కొంతమంది ఏమన్నారు, ఆ అమ్మాయిదే తప్పు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, వాళ్ళకి నేను సమాధానం, మీకు కాదు. మీరు కరెక్ట్గానే మాట్లాడుతున్నారు, మీరు సూపర్గా మాట్లాడుతున్నారు. మీరు ఏమన్నారు, అబ్బాయి తప్పు కాబట్టి మన దగ్గరికి వచ్చింది, మనం కంప్లైంట్ ఇచ్చాము, దాని మీద నడుస్తుంది. అమ్మాయి తప్పు అయితే నేను చెప్తున్నాను, నేను మీ తరపున మాట్లాడతాం కాదు. ఎవరైతే ఉన్నారు కదా మహానుభావులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమంటున్నారంటే అమ్మాయిదే తప్పు అని అన్న వాళ్ళకి నేను సమాధానం చెప్తాను. అమ్మాయి తప్పు కనుక రుజువు చేస్తే నేనే అమ్మాయికి ఎగనెస్ట్గా నేనేం పోరాడతాను అంటున్నాను, ఎగనెస్ట్గా, నోట్ దిస్ పాయింట్. అది అంటే న్యాయం ఎటువైపు ఉంటే ఆజాద్ అటువైపు ఉంటాడని నా ఉద్దేశం. ఓకే, నమ్ముతారా మీరు దాన్ని? నమ్ముతారా? నమ్ముతాం. రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.